హాయ్ అండి. ఇవాళ నేను పల్లి నువ్వులతో దోసకాయ చట్నీ చేశానండి. చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి. ఫస్ట్ మనం లో ఫ్లేమ్లో ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ పోపు దినుసులు వేసుకోండి. కొన్ని గ్రౌండ్ నట్స్, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పచ్చిమిర్చి, ఒక 2 టమాటోస్, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం మెంతాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. సో అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆలోపు ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ముక్కలుగా పెట్టేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఈ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ లోపల ఒక చిన్న కప్పులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకుందాం. ఓ పక్కన ఆ దోసకాయని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ వేగిపోయాయి కదా, అవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం దూరగా వేయించుకొని పక్కన పెట్టుకుంది. ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ గ్రైండర్ తీసుకొని అందులో ఫస్ట్లో డ్రైగా వేయించుకునేటివన్నీ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. అవి గ్రైండ్ అయ్యాక ఈ ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి, టమాటో, వేయించినవి, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని ఆ నానబెట్టిన చింతపండు వేసుకొని ఆ దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఇవన్నీ గ్రైండ్ అయిన తర్వాత లాస్ట్లో ఆనియన్స్ వచ్చేసి either కలిపేసుకుందాం, లేకపోతే గ్రైండ్ అన్నా చేసేసుకుందాం 1 సెకండ్. సో గ్రైండ్ చేసేసుకున్నాక మన దోసకాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని పెట్టుకుందాం. ఈ దోసకాయ చట్నీ వేడి వేడి అన్నంలో కానీ గోధుమ దోశలకు కానీ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అయితే ఆమ్లెట్ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.